ఒక 40 మంది రోమా సైనికుల గురించి నేను మాట్లాడాను. ఈరోజు మార్చి 9, 2025, సరిగ్గా నేటికి 1705 సంవత్సరాల క్రిందట, అంటే క్రీస్తు శకం 320, క్రైస్తవ ప్రపంచంలో జరిగిన ఒక ఘటన. ఆ టైంలో రోమా సామ్రాజ్యాన్ని 2 చక్రవర్తులు పరిపాలించేవారు. ఒక చక్రవర్తి సగం సామ్రాజ్యం, మరొక చక్రవర్తి మరొక సగం సామ్రాజ్యం. ఒక చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి క్రైస్తవుల పక్షాన ఉండేవాడు. మరొక చక్రవర్తి క్రైస్తవుల శత్రువు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆ చక్రవర్తి బలవంతంగా యేసు, నజరేయుడైన యేసు అనేటువంటి ఆయనను విడిచిపెట్టాలి అనేటువంటి ఒక ఆంక్షలు పరోక్షంగా తీసుకొని వచ్చాడు. మేము ఏ దేవుణ్ణి చెబితే ఆ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవతను చెబితే ఆ దేవతను పూజించాలి, ఆ దేవుళ్లకు ఆ దేవతలకు ఏ బలు అర్పించాలంటే ఆ బలు మీరు అర్పించాల్సిందే, లేదంటే తర్వాత మీరు చూస్తారు ఏంటో మీ కథ ఏంటో అన్నట్టుగా శాసనం, చట్టం ఆయన జారీ చేశాడు. ఆ రోమా సామ్రాజ్యములోని గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాటిని అమలు పరచడానికి సిద్ధపడ్డారు. కప్పదొకియా అనే పదం మనకు బైబిల్లో ఉంటుంది. ప్రాంతం కప్పదొకియా అనే ప్రాంతములో ఆ రోజుల్లో ఒక 40 మంది రోమా సైనికులు బహిరంగంగా గవర్నర్ గారి ముందు, మేము యేసు క్రీస్తు ప్రభును రక్షకునిగా దేవునిగా నమ్ముతున్న వారం, మీరు చెబుతున్న దేవుళ్లకు దేవతలకు మేము బలు అర్పించలేమని బహిరంగంగా వాళ్ళు ప్రకటిస్తే గవర్నర్ ఆశ్చర్యపోయి వాళ్ళకి తీవ్రమైన వార్నింగ్లు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందో లేదో పరిస్థితి ఎలా ఉంటుందని. అంత చెప్పినా వినకపోతే, వాళ్ళు మారతారేమో టైం ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే, వారిని వస్త్రహీనులుగా చేసి ఒక ఐస్ కొలనుపై, మొత్తం గడ్డగట్టుకున్నటువంటి ఆ కొలనుపై వారిని నిలబెట్టి, రాత్రివేళ తీవ్రమైన చలి ఉన్న రోజును వాళ్ళు ఎన్నుకొని ఆ ఐస్ లేక్ పైన వారిని నిలబెట్టి చచ్చిపోయేంతవరకు ఇక్కడే ఉండాలని నిలబెట్టారు. ఆ 40 మందిలో ఒక్క మనిషి తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. కానీ ఈ 40 మంది మొదట ప్రార్థన చేశారు దేవునికి, ప్రభువా మేము చచ్చిపోయే టైంకి 40 మంది ఉండాలి, 40 అనే సంఖ్య మిస్ అవ్వకూడదు అని ప్రార్థన చేసి నిలబడ్డారు అక్కడ. అందులో ఒకడు బయటకు వచ్చేసాడు. ఈలోగా వీళ్ళని టార్చర్ చేస్తున్నారు మిగిలిన రోమా సైనికులు ఎవరైతే ఉన్నారో. అందులో ఒక ఆయన, వీళ్ళు ఇంతగా ఆయన్ని గట్టిగా పట్టుకున్నారంటే యేసు అని ఆయన్ని, ఆయన ఎంత గొప్పోడై ఉంటాడో, ఆయన కొరకు వాళ్లే కాదు నేను కూడా ప్రాణం పెట్టడానికి రెడీ అని ఆన్ ద స్పాట్ మారు మనసు పొంది మిగిలిన వాళ్ళతో చెప్పాడు, నన్ను కూడా చంపేయండి అని చేసి తనకు తానుగా వస్త్రాలు తీసేసి నిలబడ్డాడు. పోయి 40 కవర్ అయిపోయింది. మళ్ళీ ఆ 40 మంది యథార్థంగా ప్రభు పక్షాన్ని నిలబడి హతసాక్షులయ్యారు. సరిగ్గా క్రీస్తు శకం 320 మార్చి 9వ తారీఖున, అంటే ఈరోజు సమాజంలో వారు దేవునికి మహిమకరంగా ఎంత అద్భుతంగా బతికారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్కి చనిపోతారనగా వాళ్ళు దేవునికి చేసిన చివరి ప్రార్థన ఏంటో చెప్పనా, దేవా 40 మంది యుద్ధంలోకి దిగాం, నువ్వు 40 కిరీటాలు మాకు ఇవ్వాలి అని ప్రార్థన చేసి చనిపోయారు. ఎంత విశ్వాసం, ఎంత అద్భుతమైన వ్యక్తిత్వాలు వారివి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, రోమా సైనికులు, అలాంటి వారు దేవుని పక్షాన వారు ఎలా నిలబడ్డారు, దేవునికి ప్రీతికరంగా ఎలా నిలబడ్డారు. వాళ్ళు మనకు ప్రాణాలేం పోవట్ల, యథార్థంగా బతికితే. ప్రాణాలు పోతున్న దేవునికి ప్రియముగా, దేవునికి ప్రీతికరంగా జీవించాలనే ఆలోచన కలిగిన ఒక 40 మంది హతసాక్షుల గురించి చరిత్రలో మనము చూస్తుండగా, నేను నీవు మనందరము కూడా యథార్థంగా బతికితే, సమగ్రత కలిగి బ్రతికితే మన ప్రాణాలు తీసేదెవరు? నిజాయితీగా బ్రతికితే మన ప్రాణాలు తీసేదెవరు? నమ్మకత్వము కలిగి బ్రతికితే మనల్ని కాదనుకునేది ఎవరు? విషయం ఏంటంటే, ఈ వ్యక్తిత్వం అటు దేవునికి ప్రియమైనదే, మనుషులకు కూడా ప్రియమైనదే. ఎవరైనా యథార్థంగా ఉంటే నచ్చకుండా ఉంటామా? లేదే. ఇలాంటి వాళ్ళే మనకు కావాలని మనం కోరుకుంటాం.